నమస్కారమండి. అందరూ బావున్నారా? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వింటే ఇంట్లో ఆడవాళ్ల కళ్ళు మెరుస్తాయి, మగవాళ్ల జేబులు వణుకుతాయి. అదేనండి, బంగారం. మన దగ్గర పాత నగలుంటాయి కదా, పెళ్లినాటివి, అమ్మమ్మ ఇచ్చినవి. అవి బీరువాలో అలా నిద్రపోతుంటాయి. వాటిని ఏం చేయాలి? అమ్మేసి క్యాష్ తీసుకోవాలా, లేక కొత్త నగలు చేయించుకోవాలా? ఈ సందిగ్ధంలో ఉన్నారా? ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. మీకు డబ్బులు అర్జెంటుగా కావాలని పాత నగలు పట్టుకెళ్లి షాప్లో పెట్టారనుకోండి, అక్కడ మీకు షాక్ తగులుతుంది. ఎందుకంటే నిపుణులేం చెప్తున్నారంటే, పాత బంగారాన్ని అమ్మితే 20% వరకు తక్కువ డబ్బులొస్తాయి. ఉదాహరణకు 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1.46 లక్షలుంటే మీరు అమ్మితే వాడు రూపాయలు 1.35 లక్షలే ఇస్తాడు. అంటే దాదాపు 11,000 గాల్లో కలిసిపోయినట్టే. ఆ డబ్బుతో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు కదా. భర్తన్నాడు, ఏమే, ఆ పాత గొలుసు అమ్మేసి నా బైక్ లోన్ కడదామని. భార్యంది, బంగారం అమ్మడమంటే లక్ష్మీదేవిని ఇంట్లోంచి పంపడమే, కావాలంటే మీ బైక్ టైర్లమ్ముకోండి. నిజమే కదండి, బంగారం అమ్మడమంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాని అదే భర్త ఆ పాత నగలిచ్చేసి నీకిష్టమైన లేటెస్ట్ డిజైన్ చేయించుకో అని చెప్పి చూడండి, ఆ రోజంతా ఇంట్లో మీకిష్టమైన బిర్యానీలు, స్వీట్లు రెడీ అయిపోతాయి. మార్చుకుంటే వచ్చే లాభం. ద స్మార్ట్ చాయిస్. ఇక్కడసలు లాజిక్ ఏంటంటే, పాత బంగారాన్ని అమ్మే బదులు అదే షాప్లో ఇచ్చి కొత్త నగలు చేయించుకుంటే మీకు 1.45 లక్షల వరకు వాల్యూ వస్తుంది. అంటే అమ్మితే 11,000 నష్టం, మార్చుకుంటే కేవలం 1,000 లేదా 2,000 మాత్రమే తేడా వస్తుంది. అందుకే తెలివైనవాళ్లు ఎప్పుడూ బంగారాన్ని క్యాష్ చేసుకోరు, పాత మోడల్ని తీసేసి కొత్త మోడల్తో మెరిసిపోతారు. బంగారం షాపుకి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. బిల్లులు. పాత నగలు కొన్నప్పుడున్న బిల్లులు వెతకండి. అవి ఉంటే వాల్యూ ఎక్కువ వస్తుంది. రాళ్ళు. నగలమీద ఉన్న రాళ్ల బరువును తీసేసి తూకం వేయమనండి. లేదంటే రాళ్లకి కూడా బంగారపు రేటు వేసేస్తారు. నమ్మకమైన షాపు. పేరున్న షాపులకే వెళ్ళండి. గల్లీలో ఉండే చిన్న షాపుల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, బంగారం అనేది మన కష్టకాలంలో ఆదుకునే నేస్తం. దాన్ని అమ్మేసి తక్కువ డబ్బులు తీసుకోవడం కంటే దాన్ని అలాగే ఉంచి కొత్త డిజైన్గా మార్చుకోవడం 100 రెట్లు మేలు. డబ్బులెప్పుడూ వస్తాయి, కానీ బంగారం ధర మాత్రం ఆకాశంలో ఉంటుంది. అందుకే పాత బంగారాన్ని గౌరవించండి, కొత్తగా మార్చుకుని మురిసిపోండి. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.